ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? సంతోషంగా ఉన్నారా? ఏదో ఒక బాధ హృదయంలో ఉన్నది. ఏదో ఒక మనిషిని గురించిన బాధ మీ ఇంట్లో, ఉద్యోగం చేసే స్థలము, చదువుకునే స్థలములో, సంఘములో, లేక సేవ చేసే స్థలములో, బిజినెస్ చేసే స్థలములో ఎవరో ఒకరి ద్వారా బాధింపబడి హృదయంలో ఒక వేదన ఉన్నదా? ఆ విధముగా కష్టపడుచున్నారా? కొందరికి అనేక సంవత్సరాలుగా ఆ కష్టం ఉంటూనే ఉన్నది. దీని నుండి మీరు విడుదల పొందాలి. ఆ కష్టం, ఆ డిస్టర్బెన్స్ మిమ్మల్ని విడిచి మారాలి. దానికి మీరేం చేయాలో తెలుసా? దేవుడొక ఆలోచన ఇస్తున్నారు. కొలసీలకు 3వ అధ్యాయం 13వ వచనములో, ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. క్రీస్తు మిమ్ములను క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమించుడి. కనుక యేసుక్రీస్తు మనల్ని క్షమించారు కదా. మన పాపములను, తప్పిదములను, దేవా ఐఎమ్ సారీ, నేను తప్పు చేశాను, క్షమించుడి అని చెప్పిన వెంటనే, అది వీలు కాదు, క్షమించ వీలు లేదు, నీవు క్షమించినట్లుగా నా తప్పు చేశావు అని యేసు ఎప్పుడైనా చెప్పినారా? ఎంత గొప్ప పాపము చేసినను, యేసయ్యా నేను విచారించుచున్నాను, నన్ను క్షమించుడి అని చెబితే వెంటనే దాన్ని క్షమించి మరిచిపోతున్నారు. అదే విధముగా యేసు క్షమించిన ప్రకారం క్షమించి మరిచిపోవాలి. కొందరు క్షమించగలరు, అయితే మర్చిపోరు. 10 సంవత్సరాలైనా ఇదిలా మాట్లాడింది కదా, నన్ను వీడు నా గురించి ఇలా మాట్లాడిన వాడే కదా, నేను క్షమించాను, అయితే మర్చిపోలేక ఉన్నాను. అయితే మీరు యేసువలే క్షమించి మర్చిపోవాలి. మీ హృదయంలో నుండి దాన్ని తీసివేయాలి. అప్పుడే దేవుడు మీకు అద్భుతము చెయ్యగలరు. మీ జీవితంలో యోచించి చూడండి. ఎవరో ఒకరిని గురించి విచారము, ఎవరో ఒకరిని క్షమించలేకపోతున్నారు, లోపల సనుక్కుంటున్నారు. దేవుడు చెప్తున్నారు, క్షమించండి, నేను నిన్ను క్షమించాను కదా, అలా క్షమించు అని చెబుతున్నారు. అయితే మిమ్మల్ని ఎవరు గాయపరిచినా, దుఃఖపరిచినా వారిని మనస్ఫూర్తిగా క్షమించండి. వెంటనే మీ జీవితంలో ఒక అద్భుతం జరుగును చూడండి. మేము లండన్లో ఆరాధన జరిపించుటకు వెళ్ళాం కదా, అప్పుడా ప్రార్థనలో దేవుడు చెప్తున్నాడు, ఒక సహోదరి ఆర్థరైటిస్ వ్యాధి వలన అనేక ఏళ్లుగా కష్టపడుతున్నారు. మీరు విశ్వాసి, చాలా ప్రార్థించుచున్నారు, దేవుని ఎదుట విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు, స్వస్థత దొరుకుటలేదు. దేవుడు చెబుతున్నారు, మీ హృదయంలో ఎవరో ఒకరిని గురించి చేదు ఉన్నది, దాన్ని మీరు తీసివేసి క్షమించి మర్చిపోతేనే మీకు స్వస్థత కలుగును. అదే మీ స్వస్థతకు ఆటంకంగా ఉందని దేవుడు మాట్లాడారు. ఆరాధన ముగింపులో ఆ సహోదరి వచ్చి సాక్ష్యం చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా ఆర్థరైటిస్, కీళ్లు నొప్పి పెడతాయి. ఈరోజు దేవుడు నాతో బయలుపరిచి మాట్లాడినప్పుడు ఏంటన్నది తెలుసుకున్నాను. నాలో నన్ను నా భర్త మోసం చేసి వెళ్ళిపోయారు, వేరొక స్త్రీతో జీవించుటకు నన్ను చేయి విడిచి వెళ్లారు. ఆయన్ని గురించిన చేదు ద్వేషము నాలో అనేక సంవత్సరాలుగా ఉన్నది. దాన్ని ఆత్మదేవుడు తెలియజేశారు, లీజ్ చేశాను, ఇప్పుడు దాన్ని క్షమించి మర్చిపో, లీవ్ ఇట్ అని చెప్పినారు. ఇప్పుడు దాన్ని క్షమించి, యేసయ్యా నా హృదయంలో ఉన్న విచారమును తీసివేయండి, హృదయం నుండి పోవునుగాకని క్షమించి మర్చిపోవుటకు నన్ను సమర్పించుకున్నాను. వెంటనే హీలింగ్ కలిగింది. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్ మరుగైనది, మంచి స్వస్థత కలిగిందని చెప్పింది. కనుక ఆమెకు అద్భుతం జరుగుటకు ఏది ఆటంకంగా ఉన్నది? క్షమించలేని ఒక స్వభావము. ఎవరినో మీరు క్షమించలేకపోతున్నారు కదా, క్షమించి మర్చిపోండి. కొన్ని సందర్భాల్లో వాటిని మర్చిపోవాలి. ఆ తర్వాత ఆ వ్యక్తిని ప్రేమించవచ్చు, కానీ వారితో ఐక్యత పడకూడదు. ప్రారంభంలో నేను కొందరిని క్షమించి, నాకు విరోధంగా తప్పు చేసిన వారిని క్షమించి వారితో ఐక్యత పడితే మళ్లీ వారి వలన సమస్య. అప్పుడు దేవుడు నాకు నేర్పించారు, నీవు క్షమించు, మర్చిపో, అయితే వారితో నీవు ప్రేమ కలిగి ఉండు, అయితే దూరంగా ఉండు, ఏకీభవించకు, అది మరలా నిన్ను బాధించినట్లు సాతాను మిమ్ములను ఉపయోగించునని చెప్పారు. అందువలన నేను క్షమించి మర్చిపోయాను, వారిని దూరంగా ఉంచాను, అంతే. ప్రేమించుచున్నాను, ఓకేనా, అంతే. ఐక్యతతో ఉండుటకు స్థలమిచ్చుటలేదు. మీ జీవితంలో దీన్ని అనుసరించుడి. దాన్ని యేసు చెప్పారు, సిలువలో నన్ను వేలాడదీసినప్పుడు నన్ను సిలువకు కొట్టారు, పోయే మార్గంలో క్షమించాను. మనస్ఫూర్తిగా తండ్రి వీరిని క్షమించండి అని క్షమించాను. నేను పునరుద్ధానుడైన వెంటనే వారికి దర్శనమై మాట్లాడలేదు, నా శిష్యులతో మాత్రమే నేను ఐక్యపడ్డాను. అదేవిధంగా మీ కుటుంబంలోని సంబంధాలు, ఫ్యామిలీలోనివి క్షమించి మర్చిపోయి ఐక్యత పడుడి. వారిని విడిచిపెట్టకండి. భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, అత్త, కోడలు, వారి ఐక్యతను విడిచిపెట్టకండి. బయట ఉన్నవారు కొందరు మిమ్మల్ని గాయపరిచెదరు కదా, వారిని క్షమించండి, అయితే వారిని దగ్గరకు తీసుకుని ఉంచుకోకుండా దూరంగా ఉంచండి. అప్పుడు మీ సమాధానము స్థిరంగా ఉంటుంది. వేదం చెప్పినది మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి, అంతే. ఎవరినో క్షమించలేమని చెప్తున్నారు కదా, క్షమించి మర్చిపోలేకపోతున్నామని హృదయంలో చేపెట్టుకుని, యేసయ్యా మీరు నన్ను క్షమించిన ప్రకారం నేను కూడా వారిని క్షమించుచున్నాను. నన్ను గాయపరిచారు, దుఃఖపరిచారు, అవమానపరిచారు, వారి వలన బాధింపబడ్డాను. అయినను నేను మనస్ఫూర్తిగా మీరు నన్ను క్షమించిన ప్రకారం క్షమించుచున్నాను. నా హృదయంలో ఉన్న ఆ చేదంతా, ఈర్ష్యభావమంతా మారునుగాక. దానిని మర్చిపోవచ్చున్నాను. వారిని ఆశీర్వదించుడి.
యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.